రైట్. ఇక మనకి సీట్స్ ఇంటేక్ ఎంత అని చెప్పాను, 100 సీట్లు. ఈ 100 సీట్లు కూడా పర్ అకాడమిక్ ఇయర్కి. ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక 100 సీట్లు. అలా మీరు కోర్సు పూర్తయ్యేంత వరకు ఒక్కొక్క సంవత్సరం 100 మంది స్టూడెంట్స్ అయితే వస్తుంటారు. స్టేట్ కోటాకు వచ్చేసి 50% అంటే 50 సీట్లు. మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసి 35% అంటే 35 సీట్లు. ఎన్ఆర్ఐ కోటాకి ఎంత అండి, 15% అంటే 15 సీట్లు అయితే అలొకేట్ చేస్తారు. మనకి కౌన్సిలింగ్ మొత్తం కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు చేస్తారండి తెలంగాణలో. ఆంధ్రాలో అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు చేస్తారు. ప్రతి స్టేట్కి ఒక్కొక్క అథారిటీ బాడీ అనేది ఉంటుంది. ఓకేనా. రైట్. ఇక ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్మెంట్కి ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ లెవెల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే మీరు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కొన్ని సీట్స్ అయితే మిగిలిపోతాయి కదా, ఆ మిగిలిపోయిన సీట్స్కి ఏంటంటే కాలేజ్ వాళ్ళే కౌన్సిలింగ్ చేసుకునే అథారిటీ అయితే ఉంటుంది. ఓకేనా. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఫీజుల గురించి మాట్లాడుకుందామండి. కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి 45,000, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 4,20,000, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 1.2 టైమ్స్ ఆఫ్ కేటగిరీ బి ఫీజు అంటే 5,25,000 రూపాయల వరకు మొదటి సంవత్సరం. అంటే ఒక్కొక్క అకాడమిక్ ఇయర్కి అయ్యే ట్యూషన్ ఫీజు మాత్రమే చెప్తున్నాను. ఇది కాకుండా మనకి వేరే ఫీజులు కూడా ఉంటాయి, లైబ్రరీ అని, ఇంకా కొంతమంది యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది, యూనివర్సిటీ ఫీజు అని. సో అలా రకరకాల ఫీజులు అయితే ఉంటాయి. ఇవి ఫీజు గురించి మాట్లాడుకుందాం. రైట్. ఇక ఎస్విఎస్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న ఎండిఎస్ కోర్సెస్ ఏంటి, వాటి ఇంటేక్ ఎంత చూద్దాం. ఓకేనా. మనకి 8 డెంటల్ స్పెషాలిటీస్లో అయితే మనకి ఎండిఎస్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎండిఎస్ కోర్స్ వచ్చేసి 3 సంవత్సరాల కోర్స్ అండి. స్పెషలైజేషన్స్ ఏంటో చూద్దాం. ప్రోస్తోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్ 5 సీట్ల ఇంటేక్తో ఉంది. పిరియోడోంటాలజీ 5 సీట్లు, మోస్ట్లీ అన్నిట్లకు కూడా 5 సీట్లు అండి. ఓకే. కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోడోంటిక్స్, పీడియాట్రిక్ డెంటిస్ట్రీ, ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ ప్యాథాలజీ అండ్ ఓరల్ మైక్రోబయాలజీ 3 సీట్ల ఇంటెక్తో అయితే ఉంది. ఈ కోర్స్ కూడా 3 సీట్ల ఇంటెక్తో అయితే ఉంది.